బ్రహ్మమును ఆధారం చేసుకుని జీవేశ సృష్టి తయారైంది. జీవేశ సృష్టి సర్వము అధిష్టానము అధ్యస్థము. అంటే ప్రకృతి సముదాయం అంతా కూడా అధ్యస్థం అంటే తయారైంది. అంటే నీటి మీద నాసు తయారైంది. నీరు అధిష్టానం. నాసో అదే బుడగలో కెరటాలో కదలక అనేటువంటిది ఏదైతే ఉందో ఆ అధిష్టాన స్వరూపం అదే నిప్పు అధిష్టానం. పొగ అధ్యస్థం. పొగ సూరిపోయింది అనుకోండి, పొగ ఆవహించింది అనుకోండి, నిప్పు గోచరం అవ్వదు. అట్టి మాదిరిగా బ్రహ్మము గోచరం అవ్వటం లేదంటే పొగ పట్టేసింది అనమాట. మనకు బాగా పొగ తగ్గిపోతే బ్రహ్మం స్పష్టంగా అంటే నిప్పు స్పష్టంగా కనపడుతుంది. అట్టి మాదిరిగా మన స్వరూపం గురించి మనకు తెలియక మన స్వరూపమును ఆవహించినటువంటి సముదాయాన్నే మన స్వరూపం అనుకుని దీన్ని పెంచి పోషిస్తున్నాం మనం. ఇది ఎలాంటిది? అధ్యస్థం. అంటే సత్యము కాదు అసత్యము కాదు, అలా తిరుగుతూ ఉంటుంది. అట్టి మాదిరిగా మన శరీరాదులన్నీ కూడా ఆత్మ స్థానము, మన ప్రాణము మనసు శరీరము అధ్యస్థం.